శ్రీలంక పర్యటనకు వెళ్లిన టీమిండియా తొలి ప్రాక్టీస్ సెక్షన్లో పాల్గొంది. నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో మంగళవారం ఈ ప్రాక్టీస్ సెక్షన్ జరిగింది. ఈ పర్యటనతో గౌతమ్ గంభీర్ కోచ్గా బాధ్యతలు స్వీకరించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కోచ్గా గంభీర్ ఏం చేయబోతున్నాడు, ఆటగాళ్లను ఎలా ట్రీట్ చేస్తున్నాడు అనే ప్రశ్నలు అయితే అభిమానుల్లో కొంచెం ఆసక్తి రేపాయని చెప్పుకోవచ్చు. ఇక అయితే ఈ పర్యటనలో భాగంగా టీమిండియా ఆతిథ్య శ్రీలంకతో కానీ 3 టీ20లు అలాగే 3 వన్డేల చొప్పున 2 సిరీస్లు అయితే ఆడనుంది. అయితే ముందుగా టీ20 సిరీస్ జరగనుండగా జూలై 27న పల్లెకెల్లె వేదికగా తొలి టీ20 మ్యాచ్ అయితే జరగనుంది. ఈ సిరీస్ కోసం భారత టీ20 ఆటగాళ్లంతా నెట్స్ లో చెమటొడ్చారు. అయితే భారత బ్యాటర్లకు గౌతమ్ గంభీర్ కీలక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. టీ20 ఫార్మాట్ లో ప్రతి బ్యాటర్ దూకుడుగానే ఆడాలని, ఎవరు కూడా యాంకర్ రోల్ ప్లే చేయవద్దని గంభీర్ సూచించినట్లు అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులు అయితే పేర్కొన్నారు. అయితే బ్యాటర్లంతా ట్యాక్లింగ్ చేయటమే మర్చిపోవాలని సూచించినట్లు తెలుస్తోంది. టీ20లో మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ అనుసరించిన దూకుడు మంత్రాన్ని కొనసాగించాలని గంభీర్ కూడా పేర్కొన్నాడు. ఆటగాళ్లకు స్పష్టంగా చెప్పినట్లు సమాచారం కూడా తెలుస్తుంది. అయితే గంభీర్ తాజా నిర్ణయం బిగ్ హిట్టర్స్ అయిన యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, శివన్ దుబే, సంజు శాంసన్లను సంతోషపరచగా నిదానంగా ఆడే వైస్ కెప్టెన్ శుభ్మాన్ గిల్ మాత్రం కలవరపెడుతుంది. శుభ్మాన్ గిల్ కాస్త నిదానంగా ఆడతాడు. ఎలాంటి ర్యాంప్ షాట్స్ కాకుండా టెక్స్ట్ బుక్ షాట్స్ అయితే ఆడుతూ ఉంటాడు. ఇది అందరికీ తెలిసిందే. దుకుడిగా ఆడే సామర్థ్యం ఉన్న క్రీజ్లో సెట్ అయ్యేందుకు టైం తీసుకుంటాడు. అలాంటి శుభ్మాన్ గిల్ గంభీర్ ఆదేశాలతో తన సహజ శైలికి విరుద్ధంగా ఆడబోయి ఇబ్బందులు ఎదుర్కొంటాడా లేక అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ప్రాక్టీస్ సెక్షన్లో గంభీర్ ప్రతి ఆటగాడితో ప్రత్యేకంగా మాట్లాడినట్లు తెలుస్తుంది. బీసీసీఐతో పాటు అధికారిక బ్రాడ్కాస్టర్ సోనీ స్పోర్ట్స్ విడుదల చేసిన వీడియోలు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఆటగాళ్లను ఉద్దేశించి ప్రత్యేకంగా మాట్లాడటం బీసీసీఐ షేర్ చేసిన వీడియోలో కూడా కనబడుతుంది. అయితే దూకుడుగా ఆడే క్రమంలో పిచ్ షాట్స్ ఆడవద్దని గంభీర్ ఆటగాళ్లకు సూచించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా సంజు శాంసన్ బ్యాటింగ్ టెక్నిక్ సంబంధించి గంభీర్ అతనితో ప్రత్యేకంగా మాట్లాడాడు. తొలి ప్రాక్టీస్ సెక్షన్ కు సంబంధించిన బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో ఈ విషయం అయితే స్పష్టంగా కనిపించింది. సంజు శాంసన్ పై గంభీర్ కు ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది. ఎందుకంటే అతనే సంజు శాంసన్ ని ఐపీఎల్ లోకి తీసుకొచ్చాడు. 2012లో కేకేఆర్ జట్టులోకి సంజు శాంసన్ తీసుకున్నాడు. ఆ సీజన్ లో సంజు ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినా కేకేఆర్ విజేతగా నిలిచింది. అప్పటి టీంలో సంజు శాంసన్ అత్యంత పిన్న వయస్కుడిగా ఉన్నాడు. అయితే ఒక్క మ్యాచ్లో అవకాశం ఇవ్వకపోయినా సంజు శాంసన్ నైపుణ్యాలు పెంపొందించడంలో గంభీర్ కీ రోల్ ప్లే చేశాడు. అప్పటి కేకేఆర్ ఆటగాళ్లు తరచూ అంటుంటారు, సంజు శాంసన్ ప్రతిభ కలిగిన ఆటగాడే అయినా అతను నిలకడగా రాణించకపోవడం లోపంగా మారింది. ముఖ్యంగా అతనికి ఓపిక తక్కువ. ఎక్కువ సార్లు అతను చెత్త షాట్లకే వెనుదిరిగాడు. తమిళనాడు మాజీ క్రికెటర్ అభినవ్ ముకుంద్, అలాగే భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తరచూ సంజు శాంసన్ గురించి ఇదే చెప్తారు. సంజు శాంసన్ బ్యాటింగ్ టెక్నిక్ పై ఫోకస్ పెట్టిన గంభీర్ ప్రాక్టీస్ సెక్షన్ లో అతనికి స్పెషల్ గా క్లాస్ పీకాడని చెప్పుకోవచ్చు. సంజు చేస్తున్న తప్పిదాలను వివరించాడు. అన్ని బంతులను కొట్టాల్సిన అవసరం అయితే లేదు. కఠినమైన బంతులను డిఫెండ్ చేయడం కూడా ముఖ్యమైన బ్యాట్ పట్టి నేర్పించాడు. ఇలా కఠినమైన బంతులను డిఫెండ్ చేయడంలో ఎవల్లా క్రీజులో ఎక్కువసేపు ఉండగలమని, పరుగులు కూడా చేయగలమని గంభీర్ అయితే వివరించాడు. అయితే ప్రధాన వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ జట్టులో చోటు దక్కిన మిడిల్ ఆర్డర్ లో సంజు శాంసన్ ఆడే అవకాశం కూడా కనబడుతుంది. అయితే గంభీర్తో తొలి సెక్షన్ ప్రాక్టీస్ కానీ మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.